రైట్ బ్రేకింగ్ న్యూస్ తున్నాం. హైదరాబాద్ నగర పాలనా వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణే లక్ష్యంగా ఇప్పటి వరకు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని ప్రభుత్వం 3 ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. ఈ నూతన కార్పొరేషన్లు నేటి నుంచి అమల్లోకి రానుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని సుమారు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 3/1 ప్రకారం ప్రస్తుతం ఉన్న వ్యవస్థను జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీలుగా ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదల చేసింది. నేటి నుంచే ఈ 3 సంస్థలు వేర్వేరుగా తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగర పాలనా వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణే లక్ష్యంగా ఇప్పటి వరకు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని ప్రభుత్వం 3 ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. ఈ నూతన కార్పొరేషన్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని సుమారు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 3/1 ప్రకారం ప్రస్తుతం ఉన్న వ్యవస్థను జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీలుగా ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదల చేసింది. నేటి నుంచే ఈ 3 సంస్థలు వేరువేరుగా తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయని అధికారులు తెలిపారు. రైట్, ఇక జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా విభజించబడింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే జిహెచ్ఎంసీ కీలక మలుపు కూడా తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే 3 కార్పొరేషన్లుగా ఆ విభజన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు కూడా ముగియడంతోనే ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిపాలనలో కీలక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ నేడు అయితే అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఈ రోజు ఇది అమల్లోకి కూడా రానట్టుగా అయితే తెలుస్తుంది. అయితే నగర విస్తీర్ణం, జనాభా విపరీతంగా పెరగడం వలన పరిపాలన మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే 3 కార్పొరేషన్లు కొత్త పరిపాలన నిర్మాణం ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం హైదరాబాద్ మహానగరాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా, సైబరాబాద్ లేదా చెర్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్లుగా 3 కార్పొరేషన్లుగా విభజించాలని కూడా అయితే చూస్తున్నారు. ఈ 3 కార్పొరేషన్లకు అవసరమైతే కార్యాలయాలను అధికారులను ఇప్పటికే సిద్ధం కూడా చేశారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం కొనసాగనుంది. అదేవిధంగా తార్నాకలోని గూడా కార్యాలయాన్ని గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ గా వినియోగించాలని కూడా చూస్తున్నారు. అదేవిధంగా మాదాపూర్ లోని నాగ్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నాగ్ బిల్డింగ్ లో గ్రేటర్ సైబరాబాద్ లేదంటే గ్రేటర్ చెర్లింగంపల్లి కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అదే వార్డులు, జోన్ల విభజన, వార్డుల పరంగా చూస్తే కనుక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో 150 వార్డులు ఉన్నాయి. గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ లో 74 వార్డులు ఉన్నాయి. గ్రేటర్ సైబరాబాద్ లేదా చెర్లింగంపల్లి కార్పొరేషన్ లో 76 వార్డులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే జోన్ల విభజన కూడా ఖరారైంది కాబట్టి ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్ర నగర్, శంషాబాద్, గోల్కొండ జోన్లను గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయంటే కూడా తెలుస్తుంది. అదేవిధంగా మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లు గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. అదేవిధంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షెర్లింగంపల్లి జోన్లు సైబరాబాద్ లేదా గ్రేటర్ షెర్లింగంపల్లి కార్పొరేషన్ పరిధిలోకి రానున్నాయి. అయితే ఎన్నికల వరకు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు 6 నెలలు నిర్వహించాల్సిన అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆగస్టు నాటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లను కూడా కొనసాగిస్తున్నారు. స్పెషల్ కమిషనర్ గా గ్రేటర్ హైదరాబాద్ కు ప్రస్తుత జిహెచ్ఎంసీ కమిషనర్ గా కర్ణన్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా
గ్రేటర్ మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డిని, గ్రేటర్ సైబరాబాద్ లేదంటే శ్రీరంగంపల్లికి సృజన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ విస్తీర్ణం జనాభా నేపథ్యంలో గతంలో 650 చదరపు కిలోమీటర్లు పరిమితమైనటువంటి జిహెచ్ఎంసీ పరిధి ఇప్పుడు ORR వరకు విస్తరించడం చేత ప్రస్తుతం సుమారు 2050 చదరపు కిలోమీటర్లు పెరిగిందంటూ కూడా తెలుస్తుంది. నగర జనాభా కూడా దాదాపు 1,34,00,000లకు చేరుకోవడంతో పరిపాలన భారంగా మారుతుంది. కాబట్టి ఈ పరిస్థితిలో జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లకు విభజించడం ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి నిన్నటితో ఇక పాలక మండలి మొత్తంగా కూడా వాళ్ళ పీరియడ్ సమయం అయిపోయిన నేపథ్యంలో ఈ రోజు నుండి స్పెషల్ ఆఫీసర్ల ఆధీనంలో కొనసాగుతుంది. ఇప్పటికే 3 కార్పొరేషన్లుగా విభజించారు. కొత్త అధికారులు కూడా అయితే ఐఏఎస్ అధికారులను కూడా నియమించారు. కాబట్టి ఈ రోజు నుంచి పాలన మొత్తం స్పెషల్ ఆఫీసర్ల చేతిలో ఉంటుంది. కాబట్టి 6 నెలల లోపలనే ఎన్నికలు కూడా వస్తాయంటూ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే ప్రవీణ్, ఈ 3 కార్పొరేషన్లుగా విభజించడం అనేది పాలనా సౌలభ్యం కోసమని అధికారం అయితే చెప్తోంది. మరి ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? ప్రతిపక్షాలు అయితే దీంట్లో వార్డుల విభజన జరిగినప్పుడు వార్డుల విభజన సక్రమంగా జరగలేదు అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడికెక్కడ వార్డుల విభజనలో కొంత అనుకూలంగా ఉండే చోట మాకు అనుకూలంగా లేకుండా పోతుంది, జనాభాని బట్టి వేయాలి కానీ జనాభాని లేకుండా కూడా చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇది చేయడం వల్ల అయితే ఏ విధంగా ఏ ప్రతిపాదకంతో ఈ యొక్క విభజన చేశారో ఖచ్చితంగా మాకు చెప్పాల్సి ఉంటుంది. అది పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క వార్డు విభజన చేస్తున్న సందర్భంలోనే అనేక సుమారుగా 1000 కొద్ది కంప్లైంట్ కూడా రావడం జరిగింది. ఆ ప్రజల నుండి వస్తున్నటువంటి కంప్లైంట్లను కూడా తీసుకోవడం జరిగింది, కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు అయితే ఈ యొక్క 300 వార్డులుగా విభజన చేయడం వలన అయితే అభివృద్ధికి మేమేం అడ్డం కాము, కానీ ఏ విధంగా చేశారు, జనాభా ప్రతిపాదికనంగా చేశారా, ఏ విధంగా చేశారు అనే కోణం లోపల ప్రతిపక్షాలు అయితే విమర్శలు గుర్తిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు నుండి ఇది అమల్లోకి రాబోతుంది. 150 వార్డులు ఉన్నటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ ఉందో ఇప్పుడు పరిధి పెరుగుతుంది కాబట్టి 300 వార్డుగా వెళ్తుంది. కాబట్టి కొత్తగా వచ్చేటటువంటి దాంట్లో ఏ విధమైన పరిపాలన కొనసాగిస్తారు, అధికారులను ఏ విధంగా చేస్తారు, ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగింది, ఇప్పుడు జిహెచ్ఎంసీ ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ అలాగని కొనసాగుతుందా, లేకుంటే కార్పొరేషన్ల విభజన చెందిన తర్వాత అధికారులను ఏ విధంగా చేస్తారు అంటూ కూడా చెప్తారు. ఇప్పటికే ఒక 5-6 డివిజన్లకు 2 జోన్లకు కలిపి కొంతమంది అధికారులను చేస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా సరిగా లేకుండా ఏ విధంగా చేస్తున్నారు అంటూ కూడా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాబట్టి ఈ రోజు పరిపాలన వ్యవస్థ మొత్తం స్పెషల్ ఆఫీసర్ల చేతులకు వెళ్తుంది. కాబట్టి ఏ విధంగా నిర్ణయిస్తారు, దీన్ని ఏ విధంగా చేస్తారు అనేది అయితే వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.